ఓకే. అడిబాటు పట్టిన తర్వాత ఫస్ట్ మీ కార్యక్రమం ఎక్కడ చేశారు? నేను ప్రజల కోసం కోసం అడగట్లేదు. ఓకే సార్, ప్రజల కోసము వాస్తవంగా అప్పర్ ప్లాట్ మాకు దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్ ఉంటుంది. నేను ఫస్ట్ అమ్రాబాద్కే వెళ్ళడం జరిగింది. అప్పట్లో సారా పోరాటాలు ఉండేటివి, తర్వాత రైతు కూలి పోరాటాలు ఉండేటివి, తర్వాత పుల్లెర మేక పుల్లెర ఉంటుంది సార్. ఇప్పుడు అడవిలకు మేకలు తీసుకుపోతానంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకు పుల్లెర కట్టాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడవికి వెళితే ఒక ఉడతను తీసుకుపోయినా వాళ్ళు దండించేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు. నాకంటే కొద్దిగా ముందున్నటువంటి వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే, ఒక ఆయనను ఉడతను తీసుకొని పోతే ఏళ్ళు నరికిండ్రు అనేటువంటిది. అట్లాంటిది పోరాటాలలో నేను ఫస్ట్ అమరాబాద్ మండలాన్ని, అది అప్పర్ ప్లాట్ ఏరియా అనుకుంటా సార్, అదొక దళం ఏరియా. అది సిఓ సిస్టమ్ ఉండేది. మాకు సిఓ అనేటటువంటి వెంకట్రాములు అని చెప్పేసి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఏదో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన, నేను, బుచ్చన్న అని చెప్పేసి తిరుమలాపురం అంటే అమరాబాద్ ఏరియా, మా ముగ్గురిది ఒక దళం సార్. అంటే ఫస్ట్ మీరు వెళ్ళి రైతు పోరాటాలు, సారా వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని పీపుల్కి దగ్గర అయ్యాం సార్. మీరు వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా వద్దు అని? వాస్తవంగా ఏం సార్ అంటే, మా ఊర్లో చదువుకున్న నేను ఎస్సీ మాలమాదిగా 2 ఉంటాయి. అందులో ఒక 5 మంది మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు, అందులో నేను ఒక్కడిని. అయితే బెల్లంపల్లి అతను ఒక ఆయన నా దగ్గరనే ఉండేటోడు, ఆర్గనైజర్. ఆయన నల్లమల్ల ఫారెస్ట్నే ఆర్గనైజరు. ఆయనకు హెల్త్ బాగాలేక నా దగ్గరనే ఒక 4 రోజులు ఉన్నాడు. అయితే ఏంటంటే మా వాళ్ళకు చెప్పకుండానే నేను వెళ్ళిన, అంటే రాజకీయాలు మా ఇంట్లో మీటింగ్స్ జరిగేటివి, మా అమ్మ వచ్చినటువంటి ఆర్గనైజర్లను తిట్టి పంపించేది. అయినప్పటికీ వాళ్ళు కన్విన్స్ చేయడం మూలంగా, మా అమ్మ మా నాయన ఇద్దరిని కన్విన్స్ చేయడం మూలంగా నాకు ఆబ్జెక్షన్ అనేటువంటిది ఏం రాలేదు. కానీ మావాడు పోకపోతే బాగుంటుండే అనేటువంటిది మాత్రం మా వాళ్ళ లోపల ఉన్నది సార్. అయితే పోయేటప్పుడు మాత్రం చెప్పిపోలేదు, ఆబ్జెక్షన్ అంటూ ఏం లేదు సార్. ఓకే, లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న చెంచులతో వాళ్ళకి సంబంధించిన కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవును సార్. యాక్షన్ ఎక్కడ జరిగిందండి? ఫస్ట్ యాక్షన్ అనేటువంటిది పద్రా విలేజ్ ఉంటుంది సార్ మాకు. ఇది ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు అమరాబాద్ తర్వాత ఇప్పుడు పద్రా మండలం అయింది. అది పద్రా విలేజ్లో మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను పిలిపించినాం. ఆయన పేరు వెంకటేశ్వర్లో సంథింగ్ ఏదో ఉంది సార్. అంటే ఆడ ప్రజాకంటకుడుగా తయారైంది. ఆయన ప్రతి అంశంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడదామనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం పగలే. అప్పట్లో ఇంత నిర్బంధం లేదు సార్. అది 86, 87 అనుకుంటా సార్. ఆ ఒకే రోజు మా మీద 2 సార్లు ఫైరింగ్స్ జరిగింది. అచ్చంపేటలో ఒకటి, మా దగ్గర పదరలో ఒకటి. ఆయన మేమేం పిలిపించాము, వచ్చి మాట్లాడిపోతాడు కదా అని చెప్పేసి మా దగ్గర ప్రజలు ఉన్నారు అప్పటికి. ఆయన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏమైందంటేనంటే, మేమేమనుకున్నాం జనరల్గా అది వాస్తవంగా ఐసిడిఎస్ జీప్ ఉంటుంది కదా సార్, అది మొత్తం ఐరన్ క్యాప్తో ఉంటుంది. మేము అట్లాంటి వాళ్ళే అనుకున్నాం, పోలీస్ జీప్ అని అనుకోలేదు. యాక్చువల్గా పాండు నాయక్ అని చెప్పేసి ఆయన రిటైర్ అయ్యిండో ఏమో తెలియదు, ఆయన నాయకత్వంలో మా మీద ఫైరింగ్స్ జరిగింది. అప్పుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ సెక్రటరీకి కాలుకు గాయమైంది. ఇంకొక ఆయన్నేమో అరెస్ట్ అయ్యిండు, బుచ్చయ్య అని. నేను మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాను సార్. అంతే. ఓకే, మొదటి దాడి అది మొదటిది సార్. తర్వాత పెద్దకొత్తపల్లి పోలీసుని ఎందుకు చేయాలనుకున్నారండి? పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఏం సార్ అంటే, అప్పటికి తీవ్రమైనటువంటి నిర్బంధం స్టార్ట్ అయింది మా మీద. అప్పటికి చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. కాబట్టి పోలీసులను నిర్వహించాలి, ప్లస్ మేము ఆయుధాలను కూడా పెంచుకోవాలి. కాబట్టి అత్యాధునికమైనటువంటి ఆయుధాల కోసం కూడా దాడి చేయడం జరిగింది సార్. అది పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడానికి వెనక ఆయుధాల కోసం మీరు చెప్తున్నారు. ఆయుధాల కోసం దాడి చేద్దామని ముందు రెక్కి వేశారా? అసలు ఆ రోజు ఏం జరిగిందండి? రిక్కి వేశాం సార్. యాక్చువల్గా మేము అక్కడ
ఒక 15 రోజులు అబ్జర్వ్ చేశాం. అక్కడ ఉన్నటువంటి సివిల్ వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం, స్వయంగా నేను కూడా వెళ్ళాను. అక్కడ మొత్తం పరిసరాలను మొత్తం రిక్కీ చేశాం. ఫస్ట్ రోజు ఫెయిల్ అయినాం సార్. యాక్చువల్గా ట్రాక్టర్తోనే పోయి మేము అటాక్ చేయాలి, కానీ మాకు అంతంత డ్రైవింగే కదా. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి మావాడు చెట్టు ఎక్కించిండు. చెట్టు ఎక్కి కూడా మూలంగా అది తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోయిన తర్వాత ఇక మనం ట్రాక్టర్ని ఆడనే వదిలేసి ఆ ట్రాక్టర్ ఓనర్కి చెప్పి పలానా దగ్గర ఉంది అని చెప్పేసి మేము మరుసటి రోజు ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. అది ఫెయిల్ అయిపోయింది. 2 రోజుల బిఫోర్ చేసుకున్నది, తర్వాత 2 రోజులది సక్సెస్ అయింది. ఎలా చేశారండి అది? మేము అందులో మా టీం మెంబర్స్ 28 మెంబర్స్ సార్. అందులో మొత్తము మేము ఫస్ట్ ఏం చేసుకున్నాం సార్ అంటే, ఈడ ఆదిరాల అనే విలేజ్లో ఒక మైక్రోవేవ్ స్టేషన్ ఉంటుంది, దాన్ని కొట్టాలనుకున్నాం. అయితే అది చుట్టూతా ఇనుప చువ్వలతో బందోబస్తు ఉంది. ఆ తర్వాత కొల్లాపూర్లో ఒక మైక్రో స్టేషన్ ఉంటుంది, దాన్ని కొట్టాలనుకున్నాం. అది కూడా అట్లే ఉంది. సరే, ఇది బలమైనటువంటి పోలీస్ స్టేషనే, కొత్త ఫోర్స్ ఉంది, కానీ ఈజీగా మనం దీని టార్గెట్ రీచ్ కావచ్చు అని చెప్పేసి దాన్ని పరిగణలోకి తీసుకున్నాం. అప్పటికి పీపుల్స్ వార్ ఉద్యమంలో అది తూర్పు గోదావరిలో 1-2 సంఘటనలు జరిగినాయి పోలీస్ స్టేషన్ మీద అటాక్. కానీ ఈడ ట్రిపుల్ సెంట్రీ పెట్టారు, ఆడ సింగిల్ సెంట్రీ. ఈడ వెనక సైడ్ ఒక గార్డు ఉంది, ముంగటి సైడ్ ఒక గార్డు ఉంది, టాప్ పోస్ట్లో కూడా ఉన్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే ఇంతమంది సెంట్రీలు ఉన్నటువంటి పెదకొత్తపల్లిని అటాక్ చేయడం అనేటువంటిది ఆ రోజుల్లో సంచలనమైంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి? ఎన్ని గంటలకు ఎండ్ అయింది? అది 5 గంటలకు స్టార్ట్ అయింది సార్. సాయంత్రము మేము ఒక 3 బండ్లల్లో రావడం జరిగింది. ఒకటి ఏంటంటే అసాల్ట్ టీం ప్లస్ దానికి సపోర్ట్ టీం, తర్వాత ఈ సెంట్రీని కొట్టేటటువంటి ఒక టీం. అందులో మాకు గాయాలైనాయి. నాకు గార్డుగా ఉన్నటువంటి మోహన్ అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది మన కళ్ళ ముంగల్ని. అది అంత సక్సెస్ అయిందని చెప్పలేం, కానీ ఆయుధాలు మేము అనుకున్న రీతిలో ఒక 6 మాత్రమే దాన్ని మనం రికవర్ చేయగలిగినాం. కానీ అదే ఘటనలో పోలీసులు గ్రానైట్లు విసిరబట్టే, మొట్టమొదటిసారి గ్రానైట్లు విసిరబట్టే కూడా మీరు అందరూ పారిపోయారనేది వార్త ఉంది. లేదు సార్, వాస్తవంగా గ్రెనేడ్లు విసిరినరు. ఇప్పుడు బక్కన్ అనేటువంటి ఇనాగ్రేషన్ చేసిండ్రుగా, ఆయన కూడా ఇందులో ఒక మెంబరు. వాస్తవంగా బక్కన లేకపోతే నేను ఇలా లేను అటాక్లో. అంటే అసాల్ట్ టీం అన్నప్పుడు ఏముంటుంది సార్ అంటే, చనిపోతామని ముందరికి వెళ్తాం. అందులో 4. అప్పటికి డీసీఎస్గా ఉన్నటువంటి నాగానని కుమారస్వామి అని చెప్పేసి వరంగల్ అతను, నేను, వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి మా ప్రాంతమే, నాకు గాడుగా ఉన్నాడు మోహన్. అంటే ఇప్పుడు సాంబశివుడు మనం ఉన్నాడు కదా, ఆ సాంబశివుడు సెంటర్ని కొట్టాలి, మేము దాంట్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఒక చిన్న పొరపాటు మూలంగా ఆయనకు వెపన్ పేలలేదా సాంబశివుడిది ఏదో కానీ సెంటర్ని కొట్టలేకపోయిండు. ఆ సెంటర్ని కొట్టే బాధ్యత మా మీద పడడంతోనే అది ఫెయిల్ అయింది సార్. గ్రెనేడ్స్ కాదు, యాక్చువల్గా గ్రెనేడ్స్ ఇసడం మూలంగా మేము పోలేదు. యాక్చువల్గా ఎవరైతే టార్గెట్ని అయితే రీచ్ కావాలన్నా దాన్ని కొట్టకపోవడం మూలంగా మేము ఒక అడుగు వెనుక ఉన్నట్లే కదా సార్. ఇప్పుడు ఒక సెంటర్ని కొట్టాలి, సెంటర్ని కొట్టాలంటే ఏ బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యుడే దాన్ని కొట్టాలి. అది మా మీద పడడంతో ఏమైంది అంటేనంటే, అక్కడ యాక్షన్ ఎంతైతే మనం తొందరగా చేయాలనో అంత తొందరగా చేయలేకపోయినాం. దానివల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నష్టమే జరిగింది సార్. యాక్చువల్గా ఏం సార్ అంటే, అక్కడ ఉన్నటువంటి కొత్త ఎస్ఐ చాలా షార్పు, భాస్కర్ గౌడ్. ఒక సివిలియన్ని మాకు స్పష్టంగా కనబడుతుంది సార్, నేనే కదా దాన్ని లీడ్ చేసింది. ఒక సివిలియన్ నిలబడి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. మేము ముందుకు దూసుకొని వెళ్తున్నాం, ఇద్దరమే, నేను మోహన్. ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ముంగల్నే ఉంది, దాని పోచు కూడా ఉంటుంది, పోచు కూడా తీయలేదు అతను. ఇంకెప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ప్రాణ రక్షణ ఉండాలి కదా సార్. ఇమీడియట్లీ తీసుకొని ఫైర్ చేయడంతో నా ముంగట నాకు గాడుగా ఉన్నటువంటి వ్యక్తి పడిపోయాడు. అన్న బాలన్న నాకు బుల్లెట్ పడ్డది అంటే అప్పుడు ఏం చేయలేం. ఆయన భాస్కర్ గౌడ్ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేస్తారా? భాస్కర్ గౌడ్ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసిండు. మేము
మేము ఫస్ట్ ఓపెన్ చేసినాం సార్, ఓపెన్ చేసుకుంటేనే వెళ్ళిపోయినాం. అయితే అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఆయన హజాన్ బావుడ్ లాగా ఉన్నాడు, మేమేమో సివిలియన్ అనుకోం కదా సార్. మేము ఆటో ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. దాదాపు జల్లడ అయిపోయింది అనేది మొత్తం శరీరం. ఆయన ఇమ్మీడియట్గా తీసుకొని మా మీద ఫైర్ చేస్తానంటే మా దగ్గర ఉన్నటువంటి చనిపోయాడు. మీరు ఎలాగ రిట్రీట్ అయ్యారు అక్కడ నుండి? మేము మా వన్ని సెంట్రీ ప్లేస్లోనే కూర్చుని పెట్టినాం సార్. అందులో ఆయుధాలు రికవర్ చేసినాం. ఒక ఇద్దరు దొరికారు మాకు, ఇద్దరు ఒకరు కానిస్టేబుల్. ఆయనకు చెప్పినాం, మేము మిమ్మల్ని చంపడం కోసం కాదు వచ్చింది, మేము కేవలం ఆయుధాల కోసమే వచ్చినాం. మా వ్యక్తి ఇట్లా గాయపడిండు, తీసుకొని పోయి మా వాళ్ళ దగ్గర ఇడిచిపెట్టని చెప్తే ఆయనే మోసుకొని పోయిండు. మరి ఎస్ఐ ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎస్ఐ దుంకి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది ఆయన. ఫైర్ ఓపెన్ చేసుకో మొత్తం వాక్ఫై అయిపోయింది మాది. టాప్ పోస్టులు ఉన్నారు కదా, ఆ టాప్ పోస్ట్లో ఉన్నటువంటి కాడ కూడా ఫెయిల్ అయింది. అంటే మేము ఏదైతే మైన్ పెట్టామో ఆ నిచ్చెన దగ్గర పెట్టాం సార్. మాకు తెలియదు కదా, కొద్దిగా అంతా రెక్కి చేసినా కూడా నిచ్చెన ఎక్కడ ఉంటుంది, అది ఏడు ఉంటుంది అనేటువంటిది తెలియదు. అది కొంత ఏమైండే సార్ అంటే, అది మైన్ పెట్టడం మూలంగా ఆ కప్పు మన ఆర్సీసీ బిల్డింగ్ అయితేనే కూలిపోతుంది. ఇది మన రేకులో సంథింగ్ అది ఉంటాయి కదా సార్, మన బొచ్చలతో పెడతారు, అది అక్కడనే కూలిపోయింది. అది నిచ్చెన పడిపోయింది.